days నుంచి రావట్లేదు రమేష్. సార్ తెలీదు సార్, నా మొబైల్లో బ్యాలెన్స్ లేదు సార్ చేయడానికి. ఫోన్ కలవట్లేదు సార్, సిగ్నల్ లేదా ఫోన్ కలవట్లేదు. So coming to the chemical kinetics, it is very very important chapter for our pharmaceutics for the branch of pharmaceutics. ఈ కెమికల్ కైనెటిక్స్ ఏంటంటే అమ్మా దేనికి యూజ్ అవుతుందంటే మనం ఇప్పుడు దాకా డ్రగ్ స్టెబిలిటీ గురించి మాట్లాడుకున్నాం. ఓకే, డ్రగ్ స్టేబుల్ గా ఉండాలి, అవునా? ఇప్పుడు చాలా మనకి ఈ ఎక్స్పైరీ డేట్, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ తర్వాత ఎక్స్పైరీ డేట్ 2 years, లేదా ఎక్స్పైరీ డేట్ 6 months, లేదా ఎక్స్పైరీ డేట్ 1 year ఇస్తా ఉంటారు. ఓకే, అది ఎలా ఇస్తారంటే ఇట్ ఈస్ బేస్డ్ అపాన్ ద కెమికల్ కైనెటిక్స్. ఓకే, అంటే ఎంతకాలం వరకు పనిచేయగలదు, ఎంతకాలం వరకు ఈ డ్రగ్ అలాగే స్టేబుల్ గా ఉండగలదు, వీటన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసేది కెమికల్ కైనెటిక్స్. అండ్ ఆల్సో డిజల్యూషన్. ఒక డ్రగ్ లోపలికి వేసుకున్న తర్వాత వన్స్ ద డ్రగ్ ఈస్ అడ్మినిస్టర్డ్ ఇన్ టు ద బాడీ, హౌ మచ్ అమౌంట్ ఆఫ్ డ్రగ్ ఈస్ రీచింగ్ ద సిస్టమిక్ సర్క్యులేషన్. ఇప్పుడు దాకా ఏం ఆడుకున్నాము, డిజల్యూషన్ అంటే అమౌంట్ ఆఫ్ డ్రగ్ అనేది సిస్టమిక్ సర్క్యులేషన్ లో చేరిన తర్వాత అప్పుడే బయోలబిలిటీ ఎన్హాన్స్ అవుతుందని చెప్పుకున్నాం. కానీ ఈ కెమికల్ కైనెటిక్స్ లో ఏం చెప్తుందంటే డిజల్యూషన్, ఒక డ్రగ్ ఒక టాబ్లెట్ లోపలికి వెళ్ళిన తర్వాత అందులో డ్రగ్ ఏదైతే ఉందో ఎంత వరకు బ్లడ్ లో కలుస్తుంది, హౌ మచ్ అమౌంట్ ఆఫ్ డ్రగ్ ఈస్ డిజాల్వింగ్ ఇన్ దట్ బాడీ, ఐ మీన్ ఇన్ ద సిస్టమిక్ సర్క్యులేషన్, అండ్ హౌ మచ్ అమౌంట్ ఆఫ్ థెరపెటిక్ యాక్షన్, అది కూడా చెప్పుద్ది మళ్ళీ, హౌ మచ్ అమౌంట్ ఆఫ్ థెరపెటిక్ యాక్షన్ ఈస్ ఎగ్జిస్టింగ్ ఇన్ అవర్ బాడీ అని చెప్పేసి ఆ డిజల్యూషన్ లో కూడా మన కెమికల్ కైనెటిక్స్ అనే సబ్జెక్ట్ చాలా ఇంపార్టెంట్. అలాగే డ్రగ్ రిలీజ్. ఓకే, డ్రగ్ రిలీజ్ ఎంతవరకు డ్రగ్ రిలీజ్ అంటే ఎంతవరకు సిస్టమిక్ సర్క్యులేషన్ లో జాయిన్ అవుతుంది, ఎంతవరకు కొంత డ్రగ్ ఏమో చాలా వరకు డ్రగ్ ఏమవుతుందంటే అమ్మా ప్రతి డ్రగ్ బ్లడ్ లోకి వెళ్ళిపోదమ్మా. అంటే బ్లడ్ లోకి వెళ్తుంది, కొంత డ్రగ్ ఏంటంటే కిడ్నీస్ లోకి వెళ్ళిపోద్ది, కొంత డ్రగ్ ఏంటంటే లివర్ లోకి వెళ్ళిపోద్ది, కొంత డ్రగ్ ఎలిమినేట్ అయిపోతూ ఉంటుంది. ఓకే, ఎప్పుడైనా సరే ఏ డ్రగ్ అయినా సరే కంప్లీట్ గా కంప్లీట్ గా సిస్టమిక్ సర్క్యులేషన్ లో కలవదు. అంటే సిస్టమిక్ సర్క్యులేషన్ లో కలవడం అంటే ఏంటి, బయో అవైలబిలిటీ 100% ఏ డ్రగ్ ఉండదు. ఇస్ ఇట్ క్లియర్? 100% ఆఫ్ డ్రగ్, అదే 100% ఆఫ్ బయోలబిలిటీ ఏ డ్రగ్ కే ఉండదు. ఆ 100% ఆఫ్ బయోలబిలిటీ చేయడానికి అంటే ఒక డ్రగ్ కి ఏదో ఒక వాట్ ఎవర్ డ్రగ్ వీఆర్ టేకింగ్, ఏ డ్రగ్ కి మ్యాక్సిమం ఉండదు, కొన్ని డ్రగ్స్ కే ఉంటాయి. ఓకే, ఆ 100% ఆఫ్ బయోలబిలిటీ మనం తెప్పించడానికి వీఆర్ స్టడీయింగ్ ద చాప్టర్ కాల్డ్ యాజ్ కెమికల్ కైనెటిక్స్. ఇస్ ఇట్ క్లియర్? అర్థమవుతుందమ్మా? డ్రగ్ స్టెబిలిటీ గురించి కానీ, డిజల్యూషన్ గురించి కానీ, లేదా డ్రగ్ రిలీజ్ గురించి కానీ అర్థమవుతుందా? ఇస్ ఇట్ క్లియర్? జస్ట్ సే yes or no. అండ్ కమింగ్ టు ద ఫార్మకోకైనెటిక్స్. ఫార్మకోకైనెటిక్స్ అంటే ఇన్ వైవో యాక్టివిటీ అమ్మా. మనకి 2 యాక్టివిటీస్ ఉంటాయమ్మా. ఒకటి ఏంటంటే ఇన్ విట్రో యాక్టివిటీ అంటే ల్యాబ్ లో చేసేది. ఇన్ వైవో యాక్టివిటీ అంటే యానిమల్స్ లో లేదా మనుషుల మీద చేసేది, దాన్ని ఇన్ వైవో యాక్టివిటీ అంటాం. వి హావింగ్ 2 యాక్టివిటీస్, ఇన్ విట్రో యాక్టివిటీ అండ్ ఇన్ వైవో యాక్టివిటీ. ఇన్ విట్రో అంటే ల్యాబ్ లో చేసేది అనమాట. అంటే ఒక డ్రగ్ కి ఎంత రిలీజ్ ఉందో, ఓకే, ఈ కంటెంట్ అంతా నేర్చుకోవడానికి ల్యాబ్ లో చేసేదాన్ని ఇన్ విట్రో ప్రాసెస్ అంటాం. ఓకే, ఒక డ్రగ్ అనేది బాడీలో ఎంత రిలీజ్ అయ్యి ఆ డ్రగ్ యొక్క థెరపెటిక్ యాక్షన్ ఎంత ఉంది అని చెప్పడానికి యానిమల్స్ లో కానీ లేదా హ్యూమన్స్ లో చేసే యాక్టివిటీని ఏమంటాం అంటే ఇన్ వైవో యాక్టివిటీ అంటాం. ఓకే, ఈ ఫార్మోకైనెటిక్స్ యాక్టివిటీని కూడా మనం చదవడానికి కెమికల్ కైనెటిక్స్ చాలా ఇంపార్టెంట్. ఇస్ ఇట్ క్లియర్? కెమికల్ కైనెటిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఆల్సో డ్రగ్ యాక్షన్. ఓకే, డ్రగ్ యాక్షన్ అంటే ఏంటి? డ్రగ్ యాక్షన్ అంటే మనకి ఇప్పుడు బ్లడ్ లో కలిసిపోయింది, ఇప్పుడు దాకా మన బయోలబిలిటీ తర్వాత డ్రగ్ రిలీజ్ అన్ని మాట్లాడుకున్నాం. వన్స్ డ్రగ్ అనేది బ్లడ్ లో కలిసిన తర్వాత దాంట్లో మరి మనకి డ్రగ్ యాక్షన్ తెలియాలి కదా, మనలో ఉన్న డిసీజ్ అలాంటివి తగ్గాలి కదా, అవునా? తగ్గాలి. సో ఎన్ని రోజుల్లో తగ్గుతుంది, ఎంత సేపట్లో తగ్గుతుంది, ఆ డ్రగ్ యాక్షన్ బాడీలో ఎంత వరకు ఉంది, మనకి ఏదైనా డిసీజ్ ఎంత సేపట్లో తగ్గుతుంది, ఎన్ని రోజులు తగ్గుతుంది. సో ఇలాంటివన్నీ తెలుసుకోవడానికి కంప్లీట్ గా ఒక డ్రగ్ యాక్టివిటీ గురించి కానీ, డ్రగ్ స్టెబిలిటీ గురించి కానీ, డ్రగ్ డిజల్యూషన్ గురించి కానీ, ఫార్మోకైనెటిక్స్ యాక్టివిటీస్ గురించి కానీ తెలుసుకోవడానికి వీఆర్ స్టడీయింగ్ ఏ కాన్సెప్ట్ కాల్డ్ as chemical kinetics, which is very very important.
అర్థమైందమ్మా? ఇప్పుడు అర్థం అవుతుందా? ఈ చూసారా, డ్రగ్ లోపలికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు అంటే మనం డ్రగ్ తీసుకున్న తర్వాత మనం సింపుల్ గా చెప్పేయచ్చు, సార్ ఒక టాబ్లెట్ ఫామ్ చేశాను సార్, ఆ టాబ్లెట్ లోపల ఆరల్ గా ఇచ్చేసాను నేను. ఆరల్ గా ఇచ్చేసిన తర్వాత నువ్వు ఏం చేసావురా, నాకు వాల్యూస్ కావాలి, ఆరల్ గా నువ్వు ఇచ్చేసావు బానే ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వ్యాక్సిన్స్ తయారు చేస్తారు, అవునా? ఈ కోవిడ్ గురించి వ్యాక్సిన్స్ తయారు చేస్తారు. ఆ కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఏమో 3 months వరకు ఎఫెక్టివ్ గా ఉంటదంట. కోవాక్సిన్ ఏమో సమ్ ఏదో 2 months 1 month ఏదో చూసాను నేను. 1 month 2 months వరకు ఎఫెక్టివ్ ఉంటుందంట. ఆ ఎఫెక్టివ్నెస్ ఎలా చెప్పారు? ఫస్ట్ డోస్ కి సెకండ్ డోస్ కి 3 months వరకు పర్లేదని చెప్పారు, అవునా? కోవాక్సిన్ ఏమో 2 months పర్లేదని చెప్పారు. తర్వాత ఇప్పుడే స్పుత్నిక్ వచ్చింది, 90 days పర్లేదని చెప్తున్నారు. ఇవన్నీ ఎలా చెప్పగలుగుతున్నారు? బికాస్ ఇట్ ఈస్ మోస్ట్లీ బేస్డ్ ఆన్ ద కాన్సెప్ట్ కాల్డ్ as chemical kinetics. అర్థమైందవుతుందా? లేట్గా వస్తే ఎలాగమ్మా? ఇలాంటి మళ్ళీ నాకు చెప్పొద్దు ప్లీజ్, ఓకే? ఇదే ఇంపార్టెంట్ చాప్టర్ కాబట్టి నేను అలౌ చేస్తున్నాను. ఓకే, సో వాట్ ఎవర్. అర్థమవుతుందమ్మా? అర్థమైందా? క్లియర్ గా అర్థమవుతుందా? కెమికల్ కైనెటిక్స్ కాన్సెప్ట్ అర్థమైందా? షల్ గో ఫర్ ద సబ్జెక్ట్ నౌ. షల్ గో ఫర్ ద సబ్జెక్ట్. అర్థమవుతుందా? ఇప్పుడు ఏంటంటే మన డ్రగ్ రిలీజ్ కానీ, మన డ్రగ్ స్టెబిలిటీ కానీ, తర్వాత డిజల్యూషన్ కాన్సెప్ట్ కానీ, ఎవ్రీథింగ్ మొత్తం అంతా ఒక యాక్షన్. అంటే దాని యాక్షన్ ఏంటి? ఇప్పుడు మనం అనుకుంటున్నాం సార్ ఇదేంటి దాని ఏమంటారు, పారాసెటమాల్ వేసుకుంటే జ్వరం తగ్గుతుంది సార్, లేదా ఒళ్ళు నొప్పులు తగ్గుతున్నాయి అనుకుంటున్నాం. అవి ఎలా కనిపెడుతున్నాము? కెమికల్ కైనెటిక్స్. ఓకే, సో ఎవ్రీథింగ్ రిగార్డింగ్ అవర్ వాట్ ఎవర్ ద డ్రగ్స్ వాట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ అవర్ వరల్డ్, హోల్ వరల్డ్ ఈస్ కంప్లీట్లీ డిపెండ్ అపాన్ దిస్ కెమికల్ కైనెటిక్స్. అండ్ ఆల్సో డ్రగ్ యొక్క దాని యొక్క స్టెబిలిటీగా తర్వాత డ్రగ్ యాక్షన్ గురించి కూడా, అంటే దాని యొక్క యాక్షన్ గురించి కూడా మనకి డూయింగ్ ఏ కాన్సెప్ట్ కాల్డ్ as క్లినికల్ ట్రయల్స్. మరి దాని యాక్షన్ కనుక్కోవాలంటే క్లినికల్ ట్రయల్స్ చేయాలి కదా, అంటే మనుషుల మీద ప్రయత్నించాలి కదా మనం, అవునా? మనుషుల మీద ప్రయత్నించాలి లేదా యానిమల్స్ మీద ప్రయత్నించాలి. నాట్ ఓన్లీ ఆరల్ గా తీసుకునే డ్రగ్గే కాదు, మీరు తీసుకునే ఆయింట్మెంట్స్ కానీ, మీరు తీసుకునే లోషన్స్ కానీ, మీరు తీసుకునే ఫేస్ క్రీమ్స్ కానీ, ఓకే, తర్వాత మీరు వేసుకునే ఐ డ్రాప్స్ కానీ, మీరు వేసుకునే ఇయర్ డ్రాప్స్ కానీ, వాట్ ఎవర్ ద డోసేజ్ ఫార్మ్స్ you are using, whatever dosage forms you are using, it is completely depend upon the concept called as chemical kinetics. Okay, so in this semester, ఈ సెమిస్టర్ లో ఏంటంటే we'll be explaining about all the basics అన్నమాట. అంటే బేసిక్ కెమికల్ కైనెటిక్స్ చెప్పండి సార్. దేవిని అంటే జాయిన్ చేయకమా సార్? చేశాను కదా, ఆల్రెడీ చేశానమ్మా. అంటే ఫోన్ చేసాను సార్, ఇందాక చేశాను దేవిని. ఓకే, వాట్ ఎవర్, ఒకసారి చూసుకో. రైట్, సో I'll go for further small explanation. So chemical kinetics, is it visible? Yes sir, yes sir. Yeah, so kinetics is a branch of chemistry which deals chemical kinetics. We are having two words here, chemical and kinetics. What is kinetics? Kinetics is a branch of chemistry which deals with the study rate of reaction, okay, study of rate of reaction. ప్రతి డోసేజ్ ఫామ్ మనం తీసుకున్నాం, ఇట్ క్యాన్ బి ఆఫ్ సాలిడ్ డోసేజ్ ఫార్మ్స్, or it can be of liquid dosage forms, or it can be of gaseous. మనకి 3 states of matter ఉంది, సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్, అవునా? ఈ 3 states of matters దీని యొక్క రియాక్షన్స్ ఎలా జరుగుతున్నాయి, వాట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ రియాక్షన్ అనేది we are studying in the chapter called as chemical kinetics. So we are having two words, chemical and kinetics. Kinetics is a branch of chemistry which deals with the study rate of reaction. అంటే రియాక్షన్ యొక్క రేట్ ని మనకు చెప్తుంది. ఓకే, సో therefore chemical kinetics involves the study of rate of chemical reaction. It is involving the study of chemical reaction. ఓకేనమ్మా? ఓకే, ఇప్పుడు రేట్ ఆఫ్ కెమికల్ రియాక్షన్ అంటే మనం ఏంటో తెలుసుకుందాం. రేట్ ఆఫ్ కెమికల్ రియాక్షన్ అంటే ఏంటంటే అమ్మా, వీఆర్ టేకింగ్ 2 reactants. మనం ఏదో ఒక రియాక్టెంట్ తీసుకున్నాం. లెఫ్ట్ సైడ్ ఉండేది రియాక్టెంట్స్, అవునా కదా? లెఫ్ట్ సైడ్ ఉండేదేమో రియాక్టెంట్స్, రైట్ సైడ్ వచ్చేది ఏంటమ్మా, ప్రొడక్ట్స్. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? మనం రియాక్టెంట్స్ రెండు కలిపితే కదా మనకు ప్రొడక్ట్ వస్తుంది, అవునా? మనకు ఒక రియాక్టెంట్ లేదా 3 రియాక్టెంట్స్ 4 రియాక్టెంట్స్ కలిపితేనే మనకు ప్రొడక్ట్ వస్తుంది. ఓకే,
ఆ రియాక్టెన్స్ యొక్క రేట్ ఏంటి, వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ రియాక్షన్ అండ్ హౌ మచ్ అమౌంట్ ఆఫ్ ప్రొడక్ట్ ఈస్ ఫార్మ్డ్ అండ్ హౌ మచ్ ఆఫ్ రియాక్టెంట్ ఈస్ డిక్రీజింగ్. ఓకే, ఎంత రియాక్టెంట్స్ అనేది తగ్గిపోతున్నాయి, ఎంత ప్రొడక్ట్స్ మనకి బయటకు వస్తున్నాయి. సో వీటన్నిటిని గురించి తెలుసుకోవడానికి వీఆర్ యూజింగ్ ఏ వర్డ్ కాల్డ్ యాజ్ రేట్. ఓకే, ఈ రేట్ బట్టి మన రియాక్టెంట్స్ ఎంత తగ్గుతున్నాయి, మన ప్రొడక్ట్స్ ఎంత పెరుగుతున్నాయి అని తెలుసుకోవడానికి వీఆర్ యూజింగ్ ఏ వర్డ్ కాల్డ్ యాజ్ రేట్. సో దేర్ ఈస్ ఎ ఫార్ములా ఫర్ ద రేట్ దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ డిసి బై డిటి. అంటే యాక్చువల్ గా ఇది ప్లస్ ఆర్ మైనస్ అమ్మా, అది మైనస్ ఎందుకు వచ్చిందో చెప్తాను. రేట్ ఈస్ ఈక్వల్ టు, ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద రియాక్టెన్స్ బై ద గివెన్ టైం. Ratio of concentration of reactants by the given time. So rate is equal to ratio of concentration of reactants by the given time. అంటే రియాక్టెన్స్ ఎంత టైంలో ప్రొడక్ట్ ఫామ్ చేస్తుంది, మన టైం కూడా చాలా ఇంపార్టెంట్ కదా, అవునా? సో ఈ రేట్ కి రేట్ ఈస్ సిమిలర్ టు స్పీడ్ అండ్ వెలాసిటీ. ఇస్ ఇట్ రైట్? రేట్ ఈస్ సిమిలర్ టు స్పీడ్ అండ్ వెలాసిటీ. స్పీడ్ అంటే ఏంటి? డిస్టెన్స్ బై టైం. అంటే ఆ డిస్టెన్స్ ఎంత డిస్టెన్స్ ఉంది, ఎంత టైంలో మనం కవర్ చేయగలం. ఓకే, ఇప్పుడు మన కాలేజ్ ఉంది, మీరు నడుస్తున్నారు, ఎంత డిస్టెన్స్ ఉంది, ఎంత టైంలో మీరు చెప్తారు, సార్ అరగంట పడుతుంది సార్, లేదా పావు గంట పడుతుంది, లేదా గంట పడుతుంది సార్ నడిచేసరికి. అది ఎలా చెప్పగలుగుతున్నారు? యూ హ్యావ్ క్యాలిక్యులేట్ ద టైమ్ అండ్ యూ నో ద డిస్టెన్స్. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? యూ నో ద డిస్టెన్స్ అండ్ యూ హ్యావ్ క్యాలిక్యులేట్ ద టైమ్. ఓకే, అండ్ ఆల్సో the rate is also similar to the velocity. Velocity is nothing but displacement by time. అమ్మ ఇదంతా ఫిజిక్స్ ఒకసారి చూసుకోండి. వెలాసిటీ ఇస్ నథింగ్ బట్ డిస్ప్లేస్మెంట్ బై టైం. డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి? మనకి కాంప్లెక్స్కి వెళ్ళడానికి రెండు రూట్లు ఉన్నాయి. ఒకటి ఏంటంటే మన కాలేజ్ నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు, లేదా మీరేం చేస్తారు, మీ రూమ్కి వెళ్తారు. మళ్ళీ మీ రూమ్ కంటే ఎక్కడ హెచ్బి కాలనీ దాని ఏమంటారు, హౌసింగ్ బోర్డు అంటారు. హౌసింగ్ బోర్డు నుంచి మళ్ళీ తిరిగి రావాలి. ఏ దగ్గర మీకు కాలేజ్ నుంచి కాంప్లెక్స్కి వెళ్ళడం దగ్గర, మళ్ళీ హౌసింగ్ బోర్డు నుంచి వెళ్ళడం దగ్గర? సార్ మాన్సన్ అంటే జాయిన్ చేసుకోండి సార్. ఎప్పుడు కష్టం అమ్మా, సరే ఓకే, వాట్ ఎవర్, జాయిన్ చేసుకుంటాను. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, ఏం చెప్తున్నాను? కాంప్లెక్స్ దగ్గర లేకుంటే హౌసింగ్ బోర్డ్ దగ్గర. యా డిస్ప్లేస్మెంట్ అమ్మా. కాంప్లెక్స్ ఏంటి? ఒక వెలాసిటీ గురించి చెప్తున్నాను అనాలి. ఓకే, వెలాసిటీ కాన్సెప్ట్ ఏంటి? కాలేజ్ నుంచి మీరు డైరెక్ట్ గా మన కాంప్లెక్స్కి వెళ్ళడం దగ్గర, లేదా మీరు హౌసింగ్ బోర్డ్ కాలేజ్ నుంచి మళ్ళీ కాంప్లెక్స్ వెళ్ళడం దగ్గర, మీరు మళ్ళీ రూమ్కి వెళ్తారు, హౌసింగ్ బోర్డుకి వెళ్తారు, కాలేజ్ నుంచి డైరెక్ట్ గా మీరు కాంప్లెక్స్కి వెళ్ళిపోతారు. సో ద వెలాసిటీ ఆల్సో ఇట్ ఈస్ రిఫర్ టు ద డిస్ప్లేస్మెంట్ బై టైం. ఎంత వరకు డిస్టెన్స్ ఉంది, ఏది షార్టెస్ట్ డిస్టెన్స్ ఉందో చూసుకుని దట్ విల్ బి కౌంటింగ్. సో దిస్ స్పీడ్ అండ్ ఇది రెండు ఎందుకు చెప్తున్నారంటే, ఇట్ ఈస్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ ద రేట్. అంటే రేట్ కూడా అంతేనమ్మా, ఎంత రియాక్టెన్స్, వాట్ ఎవర్ ద రియాక్టెన్స్ వీఆర్ టేకింగ్, ఎంత టైంలో మన ప్రొడక్ట్ ఫార్మ్ చేస్తుంది, వాట్ ఆర్ ద రియాక్టెన్స్ వీఆర్ టేకింగ్ అండ్ హౌ మచ్ అమౌంట్ ఆఫ్ ప్రొడక్ట్ వీఆర్ ఫార్మింగ్. అంటే టైము మనకి సేవ్ అవ్వాలి, అలాగే మన ప్రొడక్ట్ కూడా మంచిగా రావాలి, అలాగే రియాక్టెన్స్ కూడా ఏ రియాక్ట్ అయినా తొందరగా రియాక్ట్ అయిపోవాలి ప్రొడక్ట్ ఫార్మ్ చేయడానికి. సో వీటన్నిటి గురించి వీఆర్ స్టడీయింగ్ ఇన్ ఏ కాన్సెప్ట్ కాల్డ్ యాజ్ రేట్. Rate is equal to ratio of change in concentration of the reactants by time. అంతేనా? సో రియాక్టెన్స్ లో కాన్సన్ట్రేషన్ కూడా మారుతుంది కదమ్మా, మరి ప్రొడక్ట్ ఫామ్ అయిపోతుంది, అవునా కదా? ప్రొడక్ట్ ఫామ్ అయిపోతుంది. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? ఇట్ ఈస్ ఫార్మింగ్ ఏ ప్రొడక్ట్. సో వీఆర్ చేంజింగ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద రియాక్టెంట్స్ ఆల్సో. అంటే ఇప్పుడు ఏబి ఉంది ఇక్కడ, ఒక నిమిషం అమ్మా, కొంచెం ఎక్కుతుందా బుర్రకి? All the boys, right? Girls, right? అర్థమవుతుందా ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళకి? Yes sir. Yes. So here we are having the reactants and here this concentration is changing. A concentration change అవుతుంది, B concentration change అవుతుంది. ఈ రెండు చేంజ్ అయిపోయి ఏమవుతుంది, ఇక్కడ ప్రొడక్ట్ ఫామ్ అవుతుంది, అవునా కదా? సో ఏమవుతుంది, దీంట్లో ఉన్న కాన్సన్ట్రేషన్ కూడా తగ్గిపోయింది కాబట్టి హియర్ ద కాన్సన్ట్రేషన్ ఆల్సో రెడ్యూస్డ్. ఫర్ దట్ రీజన్ వీఆర్ యూజింగ్ ద మైనస్ సింబల్ హియర్.
అవునా అవునా? దీని కాన్సన్ట్రేషన్ చాలా ఎక్కువ ఉంటుంది. దీనికి 100 కాన్సన్ట్రేషన్ ఉంది. ప్రొడక్ట్ ఫామ్ అయిన తర్వాత ఏమైంది? తగ్గిపోతుంది. అవునా? దాంట్లో వాల్యూ తగ్గిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సమోసా ఉంది, ఓకే, ఈ ఆనియన్స్ ను తర్వాత అదేంటి బంగాళదుంపలు వేస్తాం. ఈ బంగాళదుంప ఆనియన్స్ మొత్తం అంతా ఉడికిపోయిన తర్వాత సమోసా ఫామ్ అయిన తర్వాత దాంట్లో ఒక ఇది తగ్గిపోతుంది కదా, బంగాళదుంప యొక్క డెన్సిటీ తగ్గిపోతుంది, దాని యొక్క ఇది తగ్గిపోతుంది. అవునా కదా? అందుకే వీఆర్ యూజింగ్ ద కాన్సెప్ట్ కాల్డ్ ఎస్ మైనస్ హియర్. ఓకే, సో రేట్ ఈక్వల్ టు మైనస్ డిసి బై డిటి. ఇది గుర్తుపెట్టుకోండి అమ్మా. ఈ రేట్ ని బట్టి చాలా ఈక్వేషన్స్ ఉంటాయి మనకి. సో ద నెగటివ్ సైన్ ఇండికేట్స్ ద డిక్రీస్ ఇన్ కాన్సన్ట్రేషన్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇన్ దిస్ పీరియడ్ ఆఫ్ టైమ్. అండ్ దిస్ కెమికల్ కైనెటిక్స్ విల్ బి యూజింగ్ ఫర్ 3 స్టేట్స్ ఆఫ్ మ్యాటర్. అంటే కెమికల్ కైనెటిక్స్ గురించి మనం 3 స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ గురించి మాట్లాడుకుంటాం. అదేంటంటే సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్. అంటే గ్యాసెస్ లో కూడా రియాక్షన్ జరుగుతుంది, సాలిడ్స్ లో కూడా రియాక్షన్ జరుగుతుంది, లిక్విడ్స్ లో కూడా రియాక్షన్ జరుగుతుంది. అవునా కదా? అవునా కదా? సో సాలిడ్స్ ఏంటి? సాలిడ్స్ రియాక్షన్ జరిగినప్పుడు ఏంటంటే ఇట్ డికంపోజెస్. సాలిడ్ రియాక్షన్స్ ఏంటంటే తొందరగా డికంపోజ్ అయిపోతూ ఉంటాయి. అలాగే టైం కూడా ఎక్కువ తీసుకుంటాం. ఒక సాలిడ్ రియాక్టెంట్ ని ప్రొడక్ట్ ఫామ్ చేయడానికి తొందరగా డికంపోజ్ అయిపోయి ఏమవుద్ది? టైం ఎక్కువ తీసుకుంటా ఉంటది. ఓకే, అంటే ఇంకో ప్రొడక్ట్ ఫామ్ అవడానికి టైం, అంటే సాలిడ్ నుంచి ఇంకో ప్రొడక్ట్ ఫామ్ అవడానికి టైం ఎక్కువ తీసుకుంటా ఉంటది. అవునా కదా? Whereas coming to the liquids are again divided into 2 types. One is monophasic liquid dosage form and one is biphasic liquid dosage form. అవునా? మోనోఫేసిక్ లిక్విడ్ డోసేజ్ ఫామ్ లో ఏంటంటే తొందరగా ప్రొడక్ట్ ఫామ్ అయిపోతూ ఉంటది, అలాగే టైం కూడా తక్కువ తీసుకుంటది. గుర్తుపెట్టుకున్నా, మోనోఫేసిక్ లిక్విడ్ డోసేజ్ ఫార్మ్స్ హ్యావింగ్ హయ్యర్ రేట్ ఆఫ్ ప్రొడక్ట్ ఫార్మేషన్. అంటే తొందరగా ప్రొడక్ట్ ఫామ్ చేస్తుంది, టైం కూడా తక్కువ తీసుకుంటది. వేరాస్ లిక్విడ్స్ ఏంటంటే బైఫేసిక్ ఏంటంటే దీస్ ఆర్ ఆల్సో slow reaction. This is a slow reaction. But monophasic liquid dosage form reaction is fast reaction and also with less time. Okay? అలాగా లిక్విడ్స్ లో మళ్ళీ ఒక డిఫరెన్సియేషన్. నౌ గ్యాసెస్ రియాక్షన్ జరగాలంటే గ్యాసెస్ మనం ఎలాగ క్యాలిక్యులేట్ చేస్తామా అది చెప్పగలరా ఎవరైనా? ఒక గ్యాస్ ని మనం క్యాలిక్యులేట్ చేయాలంటే ఎలాగ దేన్ని మనం ఎక్కువ తీసుకుంటాం? ఏ ఫినామినన్ ఎక్కువ యూజ్ చేస్తాం మనం? ఒక గ్యాస్ ని క్యాలిక్యులేట్ చేయాలంటే దాన్ని ఏ ఫినామినాతో మనం క్యాలిక్యులేట్ కాదు, ఒక గ్యాస్ ని మెజర్ చేయాలంటే ఏ ఫినామినాతో మెజర్ చేస్తామమ్మా మనం? ఎనీవన్? ప్రెషర్ అనుకోవచ్చా? యూ కెన్ టేక్ ఇట్ ఇస్ అ ప్రెషర్. హలో హలో, వింటున్నారమ్మా? పడుకున్నారా? Yeah. Gas is measured with the concept of pressure, amma. Okay, gas is measured with the concept of pressure. So the reacting activity of the gas, the reaction activity of the gas is completely dependent upon the pressure, amma. Okay, it's completely dependent upon the pressure. This just గుర్తుపెట్టుకుంది, అంతా ఇంట్రో అంతే. సాలిడ్స్ ఏంటంటే రియాక్షన్ జరిగినప్పుడు తొందరగా డికంపోజ్ అయిపోతాయి, అలాగే రియాక్షన్ స్లోగా ఉంటది. లిక్విడ్స్ లో ఏంటంటే రియాక్షన్ మోనోఫేజిక్ లిక్విడ్స్ లో రియాక్షన్ ఫాస్ట్ గా జరుగుతూ ఉంటది. ఓకే, కానీ బైఫేజిక్ లిక్విడ్ డోసేజ్ ఫామ్ లో రియాక్షన్ స్లోగా జరుగుతుంది. వేరాస్ ద రియాక్షన్ ఆఫ్ ద గ్యాసెస్ ఏంటంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ డిపెండ్ అపాన్ ద ప్రెషర్. Is it clear or not? Now coming to the what are the applications of chemical kinetics in pharmacy ante coming to the drug stability. Gutunda drug stability em chestundanta? The chemical kinetics provides the basis to predict the drug stability. Drug stability the stability of the drug ni predict chestundi. Okay, and also the extent of inactivation of drug due to various environmental conditions also. Ante మనకు చాలా ఎన్విరాన్మెంట్ కండిషన్స్ ఉంటాయి. ఓకే, సో ఒక డ్రగ్ ని బయట పెట్టేసిన తర్వాత ఏ డ్రగ్ ని ఎలా స్టోర్ చేయాలో కూడా మనం చెప్తున్నాం. అవునా? స్టోరేజ్ అని రాస్తున్నారు మనం డిస్పెన్సింగ్ ఫార్మసీలో, అదే మ్యానుఫ్యాక్చర్ దాని ఏమంటారు, ఫార్మస్యూటిక్స్ లో మీరు స్టోరేజ్ అని రాశారు. అది స్టోరేజ్ కూల్ ప్లేసా లేదా డార్క్ ప్లేసా లేదా హాట్ ప్లేసా అని మనం ఎలా తెలుసుకుందాం? ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ ద కైనెటిక్ ప్రిన్సిపల్స్. ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ ద కెమికల్ కైనెటిక్స్. సో హియర్ ద ఎక్స్టెంట్ ఆఫ్ ఇనాక్టివేషన్ ఆఫ్ డ్రగ్ due to various environmental conditions also can be known by the drug stability studies. Okay,
ఇట్ ఈస్ ఎక్స్ప్రెస్డ్ బై ద రేట్ ప్రాసెస్. సో రేట్ ప్రాసెస్ బట్టే మనం డ్రగ్ స్టెబిలిటీని కనిపెడుతున్నాం. ఇస్ క్లియర్ అన్న? నౌ డిజల్యూషన్. Normally, the drug is expected to release from the solid dosage form and immediately go into the molecular solution. That can also predicted by the rate process. Okay, that is the concept of dissolution. Okay, amma artham avutunda? Hello. Yes, sir. Yes, sir. Ammailo, abbailo. Yes, sir. Yes. Okay. Now, drug release. Drug release లో ఏంటంటే అమ్మా, వీఆర్ హ్యావింగ్ ఏ కాన్సెప్ట్ కాల్ ప్రో డ్రగ్స్. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ ఇది అప్పుడు మనం మాట్లాడుకోవాలనుకుంటా. ప్రో డ్రగ్స్ ఏంటంటే అమ్మా, ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేస్తారంటే, ప్రో డ్రగ్ అనే కాన్సెప్ట్ ఏంటంటే, కొన్ని డ్రగ్స్ ఏంటంటే చాలా ఇన్సాల్యుబుల్ గా ఉంటాయమ్మా. ఓకే, కానీ మంచి ఎఫెక్టివ్ మ్యూట్ చేయడం ఎవరో, నాకు ఎవరో డిస్టర్బెన్స్ వస్తుంది. ఓకే, ప్రో డ్రగ్స్ ఏంటంటే ఏదో ఒక డ్రగ్ తీసుకుందాం, ఆ డ్రగ్ కి యాక్టివిటీ బాగానే ఉంటుంది, కానీ ఇట్ ఈస్ పువర్లీ సాల్యుబుల్. ఓకే, పొట్టలోకి వెళ్ళిన తర్వాత తొందరగా సాల్యుబుల్ అవ్వదంట, డ్రగ్ తొందరగా సాల్యుబుల్ అవ్వదు, కానీ యాక్టివిటీ మాత్రం చాలా బాగుంటుంది. దాని సాల్యుబుల్ అయితే దాని యాక్టివిటీ చాలా బాగుంటుంది. అప్పుడు ఏం చేస్తానంటే, వీఆర్ యూజింగ్ వన్ మోర్ ప్రో డ్రగ్. ఓకే, అంటే ఇంకో ప్రో డ్రగ్ వేస్తున్నాం. ఆ ప్రో డ్రగ్ ఏం చేస్తుందంటే, ఈ యాక్టివిటీకి ఉన్న డ్రగ్ ని కలుసుకొని ఈ రెండు కలుసుకొని తొందరగా సాల్యుబుల్ అవడానికి ప్రయత్నించి, వన్స్ సాల్యుబుల్ అయిన తర్వాత ఏమవుద్ది, ఆటోమేటిక్ గా ఏమవుతుందమ్మా, యాక్టివిటీ పెరుగుతుంది. ఓకే, ఆటోమేటిక్ గా యాక్టివిటీ అనేది పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఇద్దరు ఉన్నారు. ఓకే, ఒక అబ్బాయికి ఏంటంటే ఆడికి మంచి బలం ఉంది, కానీ ఆడికి ఏంటంటే ఏదో తలుపు తీస్తున్నాం అనుకోండి, ఒక తాళం తీయడం రావట్లేదు ఆడికి. ఒక ఇద్దరు దొంగలు ఉన్నారు. ఓకే, ఆడికి తాళం తీయడం రావట్లేదు, కానీ ఆడికి మంచి బేభత్సం, దొంగతనంలో చాలా బేభత్సం ఆడు. ఓకే, కానీ ఏం చేస్తాడు, అప్పుడు ఇంకోటి చేస్తాడు, తాళం తీసుకునే వాడికి తాళం ఎవరికైతే తీస్తాడో ఆయన తెచ్చుకొని ఆడితో తాళం తీసి క్లియర్ గా దొంగతనాలు అంతా నీట్ గా చేసి వచ్చేస్తాడు. సో ఎవడైతే తాళం తీయడానికి వస్తాడో దిస్ ఇస్ కాల్డ్ ఎస్ ప్రో డ్రగ్. ఎవరికైతే దొంగతనం జరుగుతుందో ఆడేంటంటే తాళం తీయలేడు, కానీ బేభత్సం దొంగాడు. ఓకే, సో దిస్ ప్రో డ్రగ్ ఆల్సో, the activity of drug is insoluble in what? Insoluble in solution. When this pro drug is mixing with this fellow and ఈ రెండు కలిసిన తర్వాత మంచిగా సాల్యుబుల్ అయిపోయి, సొల్యూషన్ లో సాల్యుబుల్ అయిపోయి, తర్వాత దాని యాక్టివిటీని కూడా మంచిగా చూపిస్తుంది అనమాట. ఓకే, సో దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ప్రో డ్రగ్. దిస్ ప్రో డ్రగ్ కాన్సెప్ట్ ఆల్సో is predicted by the chapter called as chemical kinetics. ఇది అర్థమైందమ్మా? ప్రో డ్రగ్ అర్థమైందా? సార్, అంటే ప్రో డ్రగ్ అనేది సాల్యుబిలిటీ రేట్ ని ఇంక్రీజ్ చేస్తుందా సార్? yes, it is increasing the solubility. ఓన్లీ సాల్యుబిలిటీ రేట్ ని ఇంక్రీజ్ చేస్తుందా సార్? అంటే not therapy, it is not going into therapy. దాని థెరపీటిక్ యాక్షన్ చూపించట్లేదు. సాల్యుబిలిటీని ఇంక్రీజ్ చేస్తుంది, అలాగే ఇంకేమైనా కెమికల్ యాక్టివిటీస్ అలాంటివి ఏమైనా ఉంటే చేయిస్తుంది. ఓకే, సాల్యుబిలిటీ లేదా తొందరగా డిజల్యూషన్ అవడానికి ఇలాంటివన్నీ ఏదో దానికి హెల్ప్ చేస్తుంది, కానీ థెరప్యూటిక్ యాక్షన్ మాత్రం చేయదు. ప్రో డ్రగ్ అనేది ఇట్ డస్ నాట్ ఇన్వాల్వ్ ఇన్ ద థెరప్యూటిక్ యాక్షన్. ఈజ్ ఇట్ క్లియర్? ఇట్ డస్ నాట్ ఇన్వాల్వ్ ఇన్ ద థెరప్యూటిక్ యాక్షన్, బట్ ఇట్ హెల్ప్స్ ద అనదర్ డ్రగ్. ఎవరికైతే థెరప్యూటిక్ యాక్షన్ ఉందో ఆ డ్రగ్ కి హెల్ప్ చేస్తుంది. ఏదోలాగా నువ్వు ఏదోలా పంచారా బాబు, వాడికి ఏదో జబ్బు తగ్గించావు. ఈజ్ ఇట్ క్లియర్? So that is the concept of pro drug. So here, the number of pro drugs are currently entering into the market. Pro drugs are defined, idu guttupeట్టుకోండి, pro drugs are defined as those agents which do not have any therapeutic activity. ఇప్పుడు చెప్పింది అర్థమైంది కదా? It does not have any therapeutic activity. They are specially designed when the parent drug, ఎవరైతే మెయిన్ డ్రగ్ ఉంటుందో, poorly soluble or poor bioavailable, అంటే బ్లడ్ లో కలవకుండా, అంటే ఒక్కొక్కసారి కొన్ని బ్లడ్ లో కూడా తొందరగా కలవు. ఓకే, అది సాల్యుబుల్ అవ్వకపోతే ఏమవుద్ది, బ్లడ్ లో కలదు. మన బ్లడ్ లో కలపతే యాక్టివిటీ జరుగుద్దా? జరగదు. సో నువ్వు బ్లడ్ లో తొందరగా కలవరా బాబు అని చెప్పి తోసేది ఎవరంటే ప్రో డ్రగ్ అనమాట. ఓకే, ఇట్ ఈస్ ఇనిషియేటింగ్, ఇట్ ఈస్ హెల్పింగ్ ద డ్రగ్ టు గో ఇన్ సైడ్ టు ద సిస్టమిక్ సర్క్యులేషన్. ఎవరిని? మెయిన్ పేరెంట్ డ్రగ్ ని. అండ్ ఆల్సో దీస్ ప్రో డ్రగ్స్ అండర్గో కెమికల్ ఆర్ ఎంజైమాటిక్ కన్వర్షన్ ఇంటూ ఫార్మకలాజికల్లీ యాక్టివ్ డ్రగ్స్ ఇన్ ద బాడీ.
So this can be predicted by the chapter called as chemical kinetics. Okay. Next one, pharmacokinetics. Simply చెప్పాను. It involves the study of transport of drug from site of application to the blood. Site of application నుంచి ఎక్కడైతే సైట్ అప్లికేషన్ ఉందో అక్కడి నుంచి బ్లడ్ వరకు చేరేలా చేరుస్తుంది ఇది. From blood to tissue spaces and other body parts, and finally it removes from the body. See, ఏం లేదమ్మా, ADME ప్రాసెస్ అని ఉంటుందమ్మా ఫార్మోకైనెటిక్స్ లో. ఇది మన 4th year లో చదువుతాం. అంటే మన 4th year లో బయోఫార్మసిటిక్స్ అనేది ఉంటుంది, బయోఫార్మస్యూటిక్స్ అందులో వచ్చి ఉంటుంది. ఫార్మోకైనెటిక్స్ అంటే ADME, ఇదే గుర్తుపెట్టుకోండి. ఫార్మకోకైనెటిక్స్ అంటే ADME. ఏ అంటే ఏంటమ్మా? అబ్జార్ప్షన్ సార్. సూపర్. డి అంటే డిస్ట్రిబ్యూషన్. ఎం అంటే మెటబాలిజం. మెటబాలిజం సార్. ఈ అంటే ఎలిమినేషన్ సార్. ఎక్స్క్రీషన్ అంటాం, లేదా ఎలిమినేషన్ అంటాం. ఎలిమినేషన్ ఇస్ ఎ గుడ్ వర్డ్, ఎలిమినేషన్ అంటాం. సో ఈ ADME ప్రాసెస్ ని మొత్తం స్టడీ చేసేది కాన్సెప్ట్ కాల్డ్ యాజ్ ఫార్మకోకైనెటిక్స్. ఓకే, ఇదంతా చూసినారు అంటే ఫార్మోకైనెటిక్స్. సో దిస్ ఫార్మోకైనెటిక్స్ ఆల్సో ఈస్ ప్రిడిక్టెడ్ బై ద చాప్టర్ కాల్డ్ యాజ్ కెమికల్ కైనెటిక్స్. ఓకే, ADME ప్రాసెస్ ఎలా జరుగుతుంది, అబ్జార్ప్షన్ ఎలా జరుగుతుంది, డిస్ట్రిబ్యూషన్ ఎంత జరుగుతుంది, మెటబాలిజం ఎలా జరుగుతుంది, ఎలిమినేషన్ ఎలా జరుగుతుంది, కంప్లీట్ గా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కెమికల్ కైనెటిక్స్. ఓకేనా? నౌ డ్రగ్ యాక్షన్. The interactions of drugs with biomembranes. The interactions of the drugs with biomembranes or receptors are being interpreted using kinetic models. We are having also మన kinetic models కూడా ఉంటాయమ్మా. అది ఒకసారి నేను బయోఫార్మసిస్ చాప్టర్ లో చెప్తాను. we are having many kinetic models. ఓకే, సో అంటే డ్రగ్ యొక్క రియాక్షన్స్ గురించి కానీ యాక్షన్స్ గురించి మనం తెలుసుకోవచ్చు. సో దిస్ మోడల్స్ ఆల్సో can be predicted by the concept called as chemical kinetics. So this chemical kinetics is very, very important. And in the chemical kinetics మనం ఏం చదువుకున్నాం, ఇప్పుడు దాని యొక్క అప్లికేషన్స్ చదువుకున్నాం. అలాగే కెమికల్ రియాక్షన్స్ యొక్క రేట్ చెప్పుకున్నాం, రేట్ చదువుకున్నాం, అవునా కదా? సో రేట్ ఈజ్ ఈక్వల్ టు -dc by dt. -dc by dt. మైనస్ ఎందుకు వచ్చిందో అర్థమైందమ్మా? మైనస్ ఎందుకు వచ్చిందో అర్థమైంది. ఎందుకంటే దాని కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద రియాక్టెన్స్ ఈస్ డిక్రీజింగ్ టు ఫార్మ్ ద ప్రొడక్ట్స్. అందుకనే మోస్ట్లీ మనకి మైనస్ యొక్క సింబలే ఉంటుంది. డిటి అంటే ఏంటి? టైం. ఎంత టైంలో ప్రొడక్ట్ ఫార్మ్ చేస్తుంది, వాట్ ఇస్ ద టైమ్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ మేకింగ్ ద రియాక్టెన్స్ ఇంటూ ప్రొడక్ట్స్. సో దట్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ రేట్. ఓకే, నెక్స్ట్ హౌ వీ క్యాన్ రిప్రజెంట్ ద రేట్ ఆఫ్ రియాక్షన్. అంటే ఎలా మనం రేట్ ఆఫ్ రియాక్షన్ ఎలా రిప్రజెంట్ చేస్తాము అంటే, now I'll go for take a paper అమ్మా. బుక్స్ ఉన్నాయి కదా మీ దగ్గర, ఇది మీరే చెప్పాలి. Now ఇందాక వైట్ బోర్డ్ ఎలా వచ్చింది? Stop sharing this. కనిపిస్తుందా? You're seeing anything? Yes, Like sir. whiteboard? Yes, sir. So how this rate of reaction is represented ante, see, for example, N2 plus 3H2 gives rise to 2NH3. Is it visible? So we are having an equation called as N2 plus 3H2 gives rise to 2NH3 ammonia form అయింది. Okay, so N is the product, N is the reactants and H2 is the reactants.
So how this rate of reaction is represented ante dx by dt equal to dx by dt equal to what is the molar number of n minus ఇక్కడ మైనస్ ఎందుకు పెడుతున్నా అర్థమవుతుంది కదా. ఇట్ షుడ్ బి రిప్రజెంట్ అట్ ఏ మైనస్ ఫస్ట్. సో డి మైనస్ డి molar concentration of nitrogen by dt again equal to this 3 will become reciprocal amma 1/3 అయిపోద్ది. It becomes 1/3. The equation, this fellow, the reactant will become reciprocal. No, 1/3 కనిపిస్తుందా? Yes, sir. ఇంకోటి ఏదో మిస్ చేసిన, ఏం మిస్ చేసిన చెప్పండి. Miss చేశారు. 1/3 sorry DH by 3 రాయొచ్చు కదా సార్. D molar concentration of H2 by 3. by dt. ఓకే 1/3. ఇక్కడ ఒకటి మిస్ చేశాను, ఏంటో చెప్పండి. ఏంటది? మైనస్ సార్. మైనస్ మిస్ చేశాను. ఎక్కడ మిస్ చేశాను? minus 1/3 DH. minus 1/3 again that is equal to, ఇక్కడ ప్లస్ ఉంటుందా మైనస్ ఉంటుందా ప్రొడక్ట్స్ కి? ప్లస్ కదా సార్ ప్రోడక్ట్. it is plus. So D molar concentration of NH3 by dt. by dt sir. dt. Is it clear? So this is the way you have to represent the rate of reaction. dx by dt equal to minus d molar concentration of N2 by dt, that is equal to molar number 1/3 అంటే reciprocal అవుతుందమ్మా. molar number 1/3 d H2 by dt, అదే d of molar concentration of hydrogen by dt equal to plus, because the product is gaining, we are gaining the product, right? So again reciprocal of 1/2 d NH3 by dt. Is it clear? Yes. So this is how we should represent the equation. అర్థమైందమ్మా ఇది? అర్థమైంది సార్. Sir. All the people? Now Yes, I'll sir. give the one more equation. చెప్పండి నాకు. ఇది మౌస్ తో కాకుండా ఇంకేమైనా ఉంటాయా రాయడానికి లాగా? నరేంద్ర? Sir. ఇది మౌస్ తో కష్టంగా రా. Now write down H2 plus I2 gives rise to 2H. వచ్చాయి. చెప్పండి చెప్పండి. మైనస్ d ఫస్ట్ dx by dt dx by dt equal to Minus D. equal to minus d molar concentration of H2 by DT. excellent equal to minus d molar concentration of I2 by dt. very good by dt equal to 1/2 By molar 2. concentration of HI by dt. hi by dt. dt. So this is how we should write the rate of equation. Okay, so in textbooks I want to give it is a basic writing of the equation, and in textbooks also we are having a complicated ones. You can study that.
no problem, you can understand that, but the main concept of writing a basic equation అంటే ఇదమ్మా. ఓకేనా? ఈజ్ ఇట్ క్లియర్? ఐ డోంట్ నో, ఓన్లీ నాకు ఒక ఇద్దరు ముగ్గురు వాయిస్ లో వినిపిస్తుంది, మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? వై దే ఆర్ నాట్ టెల్లింగ్? షల్ ఎక్స్ప్లెయిన్ అగైన్? మళ్ళీ చెప్పనా అమ్మా? గర్ల్స్ అర్థమైంది సార్. అర్థమైంది సార్. అబ్బాయిలు? I'll give one more equation. ఏంటన్నా? సెకండ్ ఈక్వేషన్ సార్, దానికి కూడా మళ్ళీ 1/2 ఎందుకు వచ్చింది సార్ లాస్ట్ లో? ఇదిగో మరి ఇక్కడ రెసిప్రోకల్ ఉంది కదా, ఏది సార్? H2 ఉంది కదా, 2HA ఉంది కదా, 2HA అని పెట్టాను కదా, ఓకే సార్. ఇది 1/2 అవుద్ది కదా. H2 plus I2 కదా ఈక్వేషన్. H2 plus I2 ఈక్వల్ టు 2HA కదా, అవునా? Yes sir. దానికి one more equation, write down one more equation. 3/2A రాస్తున్నారా? Yes, sir. 3/2A plus 3/2A plus 2 3/2A plus 2/5B plus some around 1/7C. Okay, gives rise to 3D plus 2/9 2/9E. Okay, 3/2A plus 2/5B plus 1/7C gives rise to 3D plus 2/9E. Okay, how we can represent this? How to represent? dx by dt equal to minus 2/3 excellent minus 2/3 d molar concentration of A by dt excellent. Next equal to minus 5/2 d molar concentration of B by dt. Very good. Next equal to స్వాతి చేస్తున్నావా? minus 7/1 స్వాతి చేస్తున్నావమ్మా? Yes sir. దమయంతి? -7. ప్రియాంక, మల్లిక, స్వర్ణ, ఇంకెవరున్నారు రూమ్ లో? రమేష్, స్వరూప్, నరేంద్ర, అర్థమవుతుందా? Yes, sir. Yes sir. నరేంద్ర చెప్పు, నెక్స్ట్ చెప్పు. నరేంద్ర ఏం చేస్తున్నావు ఇప్పుడు? ఎక్కడ ఉన్నావు? ఇంట్లో ఉన్నా సార్. ఇంట్లో ఉండడం కదయ్యా, ఏది రాస్తున్నావు అంటున్నాను. చెప్పండి, ఈక్వేషన్ చెప్పు ఒకసారి. ఎలాగది? హౌ టు రిప్రజెంట్ దాట్ ఇన్ ద రైట్ ఫార్మ్? dx by dt ఈక్వల్ టు అదే అమ్మాయిలు చెప్పండి ఒకసారి. dx by dt equal to minus d into ht by dt is equal to. అది కాదు, ఇప్పుడు ఈక్వేషన్ ఇచ్చాను కదా, అది ఏంటి సార్? ఇప్పుడు ఈక్వేషన్ ఇచ్చాను కదా, 3/2A plus 2/5B plus 1/7C gives rise to 3D plus 2/9E. అదేలాగా ఒకసారి సార్ రాస్తున్నా. ఓకే, డన్. ఫాస్ట్. d molar మామూలుగా చెప్పు. dx by dt ఈక్వల్ టు 1/3d 1/3 3/2A కదా, అది 3/2A అది.
3/2 ఏ కదా, 1/3 ఎక్కడ వచ్చింది నీకు? 3/2 ఏ అవుద్ది, రెసిప్రోకేట్ అవుద్ది కదా, రివర్స్ అవుద్ది కదా. 3/2 ఏ ఏమవుద్ది రియాక్షన్ ఫార్మ్ చేసినప్పుడు? దేవి చెప్పమ్మా. Yes, sir. dx by dt equal to -2/3 d molar concentration of A by dt. ఆపు. నెక్స్ట్ ప్రియాంక. ఈక్వల్ టు స్వాతి చెప్పు. -5/2 d to the power of b d to the power of d by dt. d to the molar concentration of b by dt. అమ్మ అర్థమైందా, అర్థం కలదా? రియాక్షన్ చెప్పట్లేకపోతున్నారు ఏంటి బాయ్స్? అర్థమైందా? రమేష్ చెప్పనా? రమేష్ అర్థమైంది కదా? ఇంకెవరున్నారు బాయ్స్? రమేష్ నాకు కనిపించట్లేదు. స్వరూప్ ఉన్నాడా? ఉన్నాడు సార్. స్వరూప్ అర్థమైందమ్మా? ఓకే, చూసుకోండి అయితే. సో write down according to the law of mass action, write down rate process or law of mass action అంటే అదే ఇప్పుడు ఈక్వేషన్. రేట్ ప్రాసెస్ అంటే ఏంటంటే according to the law of mass action, writing. Yes, sir. According to the law of mass action, the rate of a chemical reaction is proportional to the product of the rate of chemical reaction. The rate of a chemical reaction is proportional to the product of the molar concentration of reactants, is proportional to the product of molar concentration of the reactants, each raised to a power equal to number of molecules, each raised to a power equal to number of molecules of the substance undergoing reaction. Is it clear? Yes, sir. Right? So this is how we should write the rate of reaction and all the process what we are done. Okay. So this comes the concept of rate, and next class we'll be seeing about a very, very important chapter, order of reaction. Order of reaction chala important. Order of reaction lo we are having zero order, first order, pseudo order and all those second order anni untayi. Idantha okkasari meeru ఇప్పుడు దాకా నేను చెప్పింది కెమికల్ కైనెటిక్స్ గురించి ఒక్కసారి చూసుకోండి. రైట్? చూసుకుంటే నేను ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ రేపు చెప్తాను. ఇస్ ఇట్ క్లియర్? Yes, sir.